ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో రేపాలో ఉంటారు. మీరు కావాలని చెప్పబోయినా గబక్కన మాటలో మా గురించి అన్నారనుకోండి, మాకు నెగిటివ్. ఎందుకు మరి ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటండి? ఆయన ఆకస్మిక తనిఖీలో ఏదేదో పని చేసేవాడు కదా, మీరు చేయించేవాడు కదా మీ చేత అంటే, అదే నాకు అర్థం కాలేదు. మేము ప్రభుత్వ ఉద్యోగులు, మమ్మల్ని ఎందుకు వెంటాడాలి, వేధించాలా? ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు ఇచ్చి నువ్వు ఈ పని చేయి అని చెప్పు మాకు. ఇప్పుడు రోడ్డుకు ఒక 2 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి నువ్వు చేయవయ్యా అని చెప్పు. 2 కోట్లు రిలీజ్ చేయకుండా మధ్యలో ఆకస్మిక తనిఖీ వచ్చి ఈ రోడ్డు ఎందుకు లేదు అని చెప్పి కమిషనర్ తిడితే నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు పడాలా? ఈ సమస్యలు మేము బాగా ఫేస్ చేసాము. ఇంకొకటి, ఈనాడు ఆంధ్రజ్యోతి రిపోర్టర్లు అంటే ఎవరు వచ్చినా సరే ఇక మేము వాళ్ళని దేవుళ్ళలాగా చూడాల్సి వచ్చింది, మంత్రిని చూసినట్టు చూడాల్సి వచ్చింది, వాళ్ళు మా మీద రుబాబులు జలాయించేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళు వస్తే ఇక అప్పటి నుంచి వాళ్ళు మీడియాని శాంతం వెధవాయిత్వం లాగా చూడటం ప్రారంభించారు. ఎందుకని? రాజశేఖర్ వచ్చిన మీడియాని అసలు పట్టించుకోలేదు. అంటే మీడియా వాళ్ళు చెప్పినంత మాత్రాన వార్తలు అతనేం యాక్షన్ తీసుకునేవాడు కాదు. అదే అంతకుముందు చంద్రబాబు గారి దాంట్లో పత్రికలో కానీ టీవీలో కానీ వార్త వచ్చిందంటే తీసేస్తారు. అంటే మీడియా వెళ్ళి బాబు గారి పేరుతో అక్కడ దందా చేస్తుంది. ఇప్పుడు అదే పని మళ్ళీ ప్రారంభమైంది. చివరికి ఇవాళ ఇద్దరు అధికారుల మధ్య గొడవ ఉంటుందండి. వెరీ సింపుల్, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, సుబ్బారావు అనేటటువంటి అధికారి రామారావు అనే అధికారికి కోపం ఉంది. వాస్తవంగా ఇళ్లలో ఎవడు ఏ పార్టీకి సంబంధించినోడు కాదు, ప్రభుత్వ ఉద్యోగి, ఓటు ఎవరికి వేస్తాడో వాళ్ళ పర్సనల్. ఎవరు అధికారం